కేంద్ర క్యాబినెట్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. క్యాబినెట్ విస్తరణ జరగబోతున్నది. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసిరు. తెలంగాణ నుండి కూడా ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆల్రెడీ రాష్ట్రపతితో చర్చలు జరిపిండు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు మాట్లాడుకున్నారు. మోదీతో పాటు అమిత్ షా వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు. కేంద్ర మంత్రి పదవి కొత్తగా ఎవరికి ఇద్దాం, ఎవరికి ఇస్తే బాగుంటుంది, తెలంగాణ నుండి ఎవరికి అవకాశం ఇద్దాం, ఇతర రాష్ట్రాల నుండి ఎవరికి అవకాశం ఇద్దాం, కేంద్ర మంత్రి పదవిలో ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేటటువంటి అంశం పైన ప్రధానమంత్రి చర్చిస్తున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను కొంతమందిని మార్చబోతున్నారట. కొంతమంది రాజీనామా చేసిరు, ఇద్దరు ముగ్గురు రాజీనామా కూడా చేసిరు. ఇక కొంతమంది ఉన్న వాళ్ళను తీసేస్తారట. తీసేయడం అంటే ఎవరెవరు పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదో, ఎవరెవరి పైన అయితే ఎక్కువ వ్యతిరేకత వచ్చిందో, ఎవరెవరైతే చక్కగా పనిచేస్తలేరో, ఎవరెవరికైతే అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదో, అడ్మినిస్ట్రేషన్ చేతనైతే లేదో, ఎవరెవరు పర్ఫార్మెన్స్ బాగాలేదని హైకమాండ్ అనిపించిందో వాళ్ళందరి కేంద్ర మంత్రి పదవులను తొలగించమనేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి అంశం. ఈ వార్త పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే రాజీనామాలకు సంబంధించినటువంటి పర్వాలు మొత్తం అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసిరు. తెలంగాణ నుండి కూడా ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేస్తారట, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారట. దాదాపు ఒక ముగ్గురు నలుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసినాక కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామనేటటువంటి ఒక ఆలోచన హైకమాండ్ చేస్తున్నారు. సో రాజీనామాల పర్వం అయిపోయిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేస్తారు ఎవరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, ఎవరు ఫిట్టు, కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఎవరు మెయింటైన్ చేయగలుగుతారు, ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు అనేది కొంత భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒక సర్వే కూడా చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రాష్ట్రంలో కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలంటే ముగ్గురు పేర్లు నలుగురు పేర్లు కూడా ఉంటాయి, ఇద్దరు ముగ్గురు ఎంపీలు కూడా ఉంటారు. సో బలంగా ఉన్నటువంటి ఎంపీలు ఇద్దరు ముగ్గురులో సర్వే చేస్తారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే మంచిగా గట్టిగా నడపగలుగుతారు అనేటటువంటి సర్వేని కూడా హైకమాండ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ నుండి కేంద్ర మంత్రి ఎవరు, ఇప్పుడు తెలంగాణ నుండి రాజీనామా చేసేటటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు తెలంగాణ నుండి కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు, బండి సంజయ్ అని ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి మ్యాక్సిమం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయకపోవచ్చు. బీజేపీ అధిష్టానం కూడా కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించకపోవచ్చు. ఎందుకంటే కిషన్ రెడ్డికి తెలంగాణలో గట్టి పట్టున్నది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి గెలుస్తున్నాడు. తర్వాత కిషన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి పేరున్నది. సో కిషన్ రెడ్డిని డిస్టర్బెన్స్ చేయకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే కిషన్ రెడ్డి పైన అనేకమైనటువంటి ఆరోపణలు, అక్రమాలు ఎక్కడ కూడా రాలే. కిషన్ రెడ్డి తెలంగాణలో కూడా చాలా క్లీన్ పొలిటికల్ లీడర్ లెక్కనే ముందుకు పోతున్నాడు. కిషన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ఎటువంటి డిస్టర్బెన్స్ రాలేదు. కాకపోతే బండి సంజయ్ పైన అనేకమైన డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ కుమారుడి పైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. తర్వాత బండి సంజయ్ పైన ఆరోపణలు వచ్చినాయి. బండి సంజయ్ వాళ్ళ ఇంటికి బాధితురాలు కుటుంబం పోతే బండి సంజయ్ బెదిరించిండని, భయపెట్టిండని, బండి సంజయ్ బేరసారాలు చేసిండని, ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. సో బండి సంజయ్ వాళ్ళ కొడుకుని దాచిపెట్టిండని, ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. సో బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేసినా కేంద్ర మంత్రి బాధితులనే బెదిరించిండు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడ్డది. కాబట్టి సో బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగిస్తేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి అధిష్టానం ఉన్నదనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఇటు ప్రతిపక్ష పార్టీ లీడర్లు కూడా రకరకాలుగా మాట్లాడారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఇంకెందుకు ఉంచుతున్నారు, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉంటే కేసులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, బండి సంజయ్ వాళ్ళ కొడుకుని 9 రోజులు కాపాడిండు, బండి సంజయ్ ఏదైనా చేయగలుగుతాడు, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉంటే పోలీసులు బండి సంజయ్ చెప్పినట్టు వింటారు కాబట్టి సో బండి సంజయ్ మేనేజ్ చేయగలుగుతాడు, బాధిత కుటుంబాన్ని బెదిరించగలుగుతాడు, ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. తర్వాత బండి సంజయ్ ఆ అమ్మాయిని బెదిరించిండు, అమ్మాయి కుటుంబ సభ్యులను బెదిరించినప్పుడు ఇట్లాంటి లీడర్కి కేంద్ర మంత్రి పదవి ఎందుకు అట్లా ఇట్లా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు. వాస్తవానికి బండి సంజయ్ అయినా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఒక కార్పొరేటర్ లెవెల్ నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి బండి సంజయ్ అన్న ఈరోజు ఇబ్బంది పడతా ఉంటే ఎవరికన్నా బాధ అనిపిస్తుంది, కానీ తప్పవు కదా. రాజకీయాలలో ఒడదొడుగులు ఉంటాయి, అన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయాలలో ఒక పదవి శాశ్వతం కాదు, ఒక పొలిటికల్ పార్టీ శాశ్వతం కాదు. రాజకీయాలలో ఆ పొలిటికల్ ఇమేజ్ ఎప్పుడు శాశ్వతం ఉండదు. పొలిటికల్ ఇమేజ్లు ఉంటాయి, పడిపోతాయి, మళ్ళీ లేస్తాయి, పడిపోతాయి. అది సర్వసాధారణం కదా రాజకీయాలలో. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఓడిపోయిండు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి పోలీసులతోటి రకరకాల ఇబ్బందికి గురైండు. పోలీసులు అరెస్ట్ చేసారు, రేవంత్ రెడ్డి బెడ్రూమ్లోకి పోయి పోలీసులు లాక్కొచ్చారు.
జైలుకు పంపించిరు రేవంత్ రెడ్డిని. ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణకు బాస్ కదా, ముఖ్యమంత్రి కదా. సో రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. సో బండి సంజయ్ అన్న ఇన్ని రోజులు చాలా అద్భుతంగా ఆయన నడిపించిండు. బండి సంజయ్కి అద్భుతమైన పేరు ఉంటుండే, ఇప్పుడు కూడా అదే అద్భుతమైన పేరు ఉంది, కానీ కొంత డిఫరెన్షియేషన్ అయిపోయింది కదా. కొడుకు కేసు వల్ల బండి సంజయ్ పైన రకరకాల మచ్చొచ్చింది. బండి సంజయ్ బెదిరిస్తుందని, భయపెడుతుందని, బండి సంజయ్ కేసులు పెడుతుందని, ఇట్లా రకరకాల వ్యవహారం తెరపైకి వచ్చింది. కాబట్టి మాక్సిమం బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగిస్తారనేటటువంటి ఒక చర్చనే పెద్ద ఎత్తున నడుస్తున్నది. సో బండి సంజయ్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కేంద్ర మంత్రి పదవికి అనేది కొంత వినబడుతున్న చర్చ. అంటే మాక్సిమం అధిష్టానమే బండి సంజయ్కి చెప్పొచ్చు, మీరు రిజైన్ చేసేయండి కేంద్ర మంత్రి పదవికి, వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నామని చెప్పి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం బండి సంజయ్తో చెప్తే బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి మాక్సిమం రిజైన్ చేయవచ్చు. ఇక్కడ కూడా అధిష్టానం కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించరు, కానీ చెప్తారు రిజైన్ చేయమని చెప్పి. సో బండి సంజయ్ మాక్సిమం రిజైన్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ హైకమాండ్ నుండి ఇన్ఫర్మేషన్ కూడా పోయిందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో ఒకటి బండి సంజయ్కి సంబంధించిన ఎపిసోడ్ ఇక్కడ మనకు కనబడుతుంది, ఆయన రాజీనామా చేస్తారనేది స్పష్టంగా కొంత అర్థమవుతుంది. ఇంకా రెండో పాయింట్, మరి కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇస్తారు, మరి కేంద్ర మంత్రి పదవి తెలంగాణ నుండి ఎవరికి ఇవ్వచ్చు. సో ముగ్గురు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఆ ముగ్గురు ఎవరంటే, ఫస్ట్ రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్న పేరు వినబడుతున్నది. లక్ష్మణ్ అన్న పేరు ఫస్ట్ వినబడుతున్నది, రాజ్యసభ ఎంపీ. ఆ తర్వాత రెండో పేరు వచ్చేసి ధర్మపురి అరవింద్ అన్న పేరు వినబడుతున్నది. ధర్మపురి అరవింద్ అన్న కూడా ఎంపీ, పబ్లిక్ ఓటేజ్ గెలిపించారు. తర్వాత ఈటల రాజేందర్, ఈటల రాజేందర్ పేరు కూడా ప్రధానంగా వినబడుతుంది. ఈయన మల్కాజ్గిరి ఎంపీ, ధర్మపురి అరవింద్ అన్న నిజామాబాద్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఏమో లక్ష్మణ్ అన్న. ఈ ముగ్గురు పేర్లు వినబడతా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఈ ముగ్గురులో ఎవరికన్నా ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఇక్కడ ట్విస్ట్ ఏంది చెప్పనా, కాసేపు లక్ష్మణ్ అన్నకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఒకవేళ తెలంగాణ నుండి బండి సంజయ్ని గనక కేంద్ర మంత్రి పదవి నుండి తొలగిస్తే మళ్ళీ కేంద్ర మంత్రి పదవి కొత్తగా ఎవరికి ఇస్తారంటే ధర్మపురి అరవింద్కి లేదా ఈటల రాజేందర్కి అనేటటువంటి ఈ రెండు పేర్లు వినబడుతున్నాయి. బండి సంజయ్కి ఫస్టే తెలిసేమో, బహుశా బండి సంజయ్కి ఫస్టే తెలిసేమో నా కేంద్ర మంత్రి పదవి తీసేస్తే నెక్స్ట్ ఆప్షన్ ధర్మపురి అరవింద్ కన్నా లేకపోతే ఈటల రాజేందర్ కన్నా ఒకవేళ కేంద్ర మంత్రి పదవి ఇవ్వచ్చు అని చెప్పి బండి సంజయ్ నాకు ఫస్టే తెలిసిందేమో. అందుకే బండి సంజయ్ వాళ్ళ అనుచరుడే ఈటల రాజేందర్ పైన ధర్మపురి అరవింద్ పైన ఇట్లా ఫ్లెక్సీలు పెట్టారు. బండి సంజయ్ వాళ్ళ అనుచరుడేనట ఈటల రాజేందర్ పైన ఫ్లెక్సీలు కట్టింది. ఏమని, ఈటల ఏడుపై బీజేపీకి శాపం, ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నాడు, ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి ఇట్లా ఫ్లెక్సీలు బ్యానర్లు వేసారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో పంచాయతీ ఉంది, వీళ్ళిద్దరూ బాగా గొడవ పడుతున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ ఉన్నది, బీజేపీలో వీళ్ళిద్దరు డిస్టర్బెన్స్ లో ఉన్నారని చెప్పి సమాజానికి చెప్పడానికి బండి సంజయ్ వాళ్ళ అనుచరుడు కొన్ని బ్యానర్లు క్రియేట్ చేసిన అనేది వినబడుతున్న చర్చ. వాస్తవానికి ధర్మపురి అరవింద్కు ఈటల రాజేందర్కి ఏ పంచాయతీ లేదు, వాళ్ళు మంచిగా కలిసి ఉంటున్నారు. ఒకవేళ కేంద్ర మంత్రి పదవి ధర్మపురి అరవింద్ అన్నకు వచ్చినా ఈటల హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఈటల కేంద్ర మంత్రి పదవి వచ్చినా ధర్మపురి అరవింద్ అన్న స్వాగతిస్తాడు, హ్యాపీగానే ఫీల్ అవుతాడు. అంతే తప్ప ఒకళ్ళ కేంద్ర మంత్రి పదవి వస్తే ఇంకోళ్ళు బాధపడడమో లేకపోతే కోప్పడడమో లేకపోతే పార్టీలో పంచాయతీ అవడమో ఏం లేదు. కాకపోతే బహుశా మరి బండి సంజయ్ ఫస్టే తెలిసేమో, ఒకవేళ నా కేంద్ర మంత్రి పదవి కనుక తీసేస్తే ఇస్తే ఈటల రాజేందర్ కన్నా కేంద్ర మంత్రి పదవి ఇస్తారు, లేకపోతే ధర్మపురి అరవింద్ కన్నా కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. కాబట్టి వీళ్ళిద్దరికి రావద్దంటే ఏం చేయాలా, వీళ్ళపైన ఒక వార్త రాపియాలా. ఏం వార్తది, ఒక చర్చ పెట్టాలి. ఏం చర్చ అది, ఇగో ధర్మపురి అరవింద్ పైన ఈటల రాజేందర్ కుట్ర చేస్తున్నాడు, ధర్మపురి అరవింద్ అన్న ఈటలకు కుట్ర అని చెప్పి ఇట్లా ఒక బ్యానరు ఫ్లెక్సీలు వేపియడం. ఏపిస్తే అప్పుడు జనాలు ఏమనుకుంటారు, అరే ఈటలకు ధర్మపురి అరవింద్కి పడదేమో, పంచాయతీ ఏమో, కొట్లాటేమో, ఏదో జరుగుతుందేమో అని అనుకుంటారు కదా. అట్లా అనుకోవాలని అనుకున్నారు. ఒకవేళ కేంద్ర మంత్రి పదవి ఈటలకి ఇస్తే అరవింద్ ఫీల్ అవుతాడు, అరవింద్కి ఇస్తే ఈటల ఫీల్ అవుతాడు, సో వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి అధిష్టానం అనుకుంటారేమో అని బండి సంజయ్ బహుశా అనుకున్నాడేమో. ప్లాన్ చేసినప్పుడు ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ధర్మపురి అరవింద్ అన్న ఓపెన్గా చెప్పిండు, ఈటల నాకు వెరీ క్లోజ్, ఈటల పైన నాకేం భిన్నాభిప్రాయం లేదు, ఆయన చాలా కష్టపడి ఎదిగిండు, సీనియర్ లీడర్ ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఆయనకు నాకు ఏ పంచాయతీ అయితే అరవింద్ అన్న చెప్పిండు, ఈటల రాజేందర్ కూడా చెప్పిండు, ధర్మపురి అరవింద్ అంటే నాకు చాలా ఇష్టం, మేము అన్నదమ్ములం లెక్కుంటాం, మేము ఎక్కడ కొట్లాటలు పంచాయతీలు పెట్టుకో, మేము అట్లాంటి వాళ్ళం కాదు, మాకు అవసరం కూడా లేదని చెప్పి ఈటల రాజేందర్ కూడా చెప్పిండు. అంటే బహుశా ఈ రెండు పేర్లు బ్యానర్లలో వచ్చిందంటే ఏదో డౌట్ కొడుతుంది, ఏదో లింక్ కనబడుతున్నది. ఇటు బండి సంజయ్కి సంబంధించిన కేంద్ర మంత్రి పదవి పోతుంది అనేది కొంత వినబడుతున్న చర్చ. బండి సంజయ్ మాక్సిమం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఈ బండి సంజయ్ కేంద్ర మంత్రి పోతుందనే టైంలోనే ధర్మపురి అరవింద్ పైన ఈటల కుట్ర అని చెప్పి ఒక ఫ్లెక్సీ వచ్చింది. ఈ ఫ్లెక్సీ వేసింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉంటాడట, బండి సంజయ్ వాళ్ళ అనుచరుడట. ఆయన అరెస్ట్ కూడా చేశారు కుకెట్పల్లి డీసీపీ గారు. సో ఈ విధమైనటువంటి వ్యవహారం నడిచింది. ఏంది అర్థం ఏంది,
ఏం జరిగి ఉండొచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నువ్వు ఈటల చాలా కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి. ఈటల రాజేందర్కు ఆయనకంటూ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ధర్మపురి అరవింద్ అన్న మాస్ లీడర్. వాళ్ళిద్దరిలో ఎవరికి కేంద్ర మంత్రి పదవి వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మనకున్నటువంటి సమాచారం అయితే, మాకు కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే, ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి మ్యాక్సిమం రావడానికి ఒక 55% ఛాన్స్ ఉందట. ఇక ధర్మపురి అరవింద్ అన్నకు మ్యాక్సిమం ఎంత కాదన్నా కూడా ఒక 45% ఛాన్సెస్ ఉండొచ్చు. 45 to 50% ఛాన్సెస్ ఉండొచ్చు. 45-50% ఛాన్సెస్ ఉండొచ్చు. ఇంకా 50-50 అనుకోరాదు రీ. కానీ ఒక 5% ఎక్కువ ఛాన్స్ ఈటలకే ఉందట. ఈటలకే కేంద్ర మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే ఒకవేళ బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి పదవి తీసేస్తే అదే సామాజిక వర్గం నుండి ధర్మపురి అరవింద్కి ఇవ్వచ్చు. మున్నూరు కాపు, ఈటల రాజేందర్ ముదిరాజు. కాబట్టి ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉంటాయి తెలంగాణలో. బీసీలలో ముదిరాజులే ఎక్కువ ఉంటారు. కాబట్టి సో ముదిరాజులకు ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. బీసీ ఓట్లు కూడా మనం గట్టిగానే లాగొచ్చు అని ఏమని అనుకుంటే, బీసీ ఓట్లు కూడా అనుకూలంగా ఉంటాయి బీజేపీకి అనుకుంటే ఈటలకి ఇస్తారు. లేదు బండి సంజయ్ని తీసేస్తున్నాం కాబట్టి బండి సంజయ్ ప్లేస్లో సేమ్ సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒకవేళ అధిష్టానం అనుకుంటే అప్పుడు ధర్మపురి అరవింద్కి రావచ్చు. సేమ్ కాబట్టి మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి. లేదు అట్లా కూడా కాదు, ఇక మేము మున్నూరు కాపు సామాజిక వర్గంలో లక్ష్మణ్ అన్నకి ఇవ్వాలని ఒకవేళ అనుకుంటే లక్ష్మణ్ అన్న కూడా ఇవ్వచ్చు. లక్ష్మణ్ అన్న రాజ్యసభ సభ్యుడు, ఎంపీ. సో లక్ష్మణ్ అన్న ఒకసారి ఫైనల్ ఆయనకి కేంద్ర మంత్రి పదవి అయితే ఇద్దాం, చాలా రోజుల నుండి ఆసక్తి చూపుతున్నాడు, కేంద్ర మంత్రి ఇచ్చేద్దామని ఒకవేళ అనుకుంటే సో లక్ష్మణ్ అన్న కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వచ్చు. చాలా ఓపిక ఉంటుంది లక్ష్మణ్ అన్న కూడా, చాలా కీలకమైనటువంటి వ్యక్తి. సో భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుండో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, చాలా సీనియర్ లీడర్. సో ఆయనకు కూడా ఏమైనా అవకాశం ఇద్దాం అనుకుంటే ఇవ్వచ్చు, చెప్పలేం.